వాట్స్ ద బెస్ట్ వే టు రికవర్ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ? నార్మల్ డెలివరీ అయిపోయింది, ఇప్పుడు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలా? ఎక్కువగా నడిస్తే ఇబ్బందులు ఉంటాయా? ఎంత త్వరగా మామూలు పనులు మొదలు పెట్టాలి? ఏం తింటే బాడీ త్వరగా రికవర్ అవుతుంది? ఇవన్నీ కొత్త అమ్మలకు వచ్చే చాలా కామన్ డౌట్స్. హాయ్, నేను డాక్టర్ స్వప్న చెక్కూరి, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలామంది అనుకుంటారు డెలివరీ అయిందంటే అమ్మయ్య ఇంకా ఏ బాధ లేదని. కానీ నిజానికి డెలివరీ తర్వాత మొదలయ్యేదే ఒక కొత్త రికవరీ ఫేజ్. ఈ సమయంలో మీ బాడీ ఒకేసారి చాలా మార్పుల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. గర్భాశయం మళ్ళీ తన మామూలు సైజుకి రావాలి, బ్లడ్ లాస్ నుంచి రికవరీ అవ్వాలి, హార్మోన్స్ మళ్ళీ బ్యాలెన్స్ అవ్వాలి. అదే సమయంలో బేబీకి పాలిచ్చే బాధ్యత కూడా మొదలవుతుంది. అందుకే ఈ వీడియోలో నార్మల్ డెలివరీ తర్వాత చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. మొదటిగా పూర్తి బెడ్ రెస్ట్. పూర్తి బెడ్ రెస్ట్ అనేది ఇప్పుడు రికమెండ్ చేయబడదు. డెలివరీ తర్వాత మొదటి 24 గంటల్లోనే డాక్టర్ అనుమతితో నెమ్మదిగా నడవడం మంచిది. ఎందుకంటే తేలికపాటి మూమెంట్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, అలాగే బాడీ త్వరగా రికవర్ అవడానికి హెల్ప్ చేస్తుంది. కానీ దీని అర్థం వెంటనే ఇంటి పనులన్నీ చేయమని కాదు. బాడీ ఇచ్చే సిగ్నల్స్ని గమనిస్తూ నెమ్మదిగా యాక్టివిటీ పెంచుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ విషయం హైడ్రేషన్. చాలామంది నీరు తక్కువగా తాగుతారు, కానీ డెలివరీ తర్వాత బాడీకి ఎక్కువగా ఫ్లూయిడ్స్ అవసరం ఉంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న అమ్మలకు సరిపడ్డా నీళ్ళు తాగితే అలసట తగ్గుతుంది, పాల ఉత్పత్తి సపోర్ట్ అవుతుంది, అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుంది. మూడో విషయం, డెలివరీ తర్వాత ఇది తినకూడదు అది తినకూడదు అని చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. కానీ నిజానికి ఈ సమయంలో బాడీకి ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్ చాలా అవసరం. పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు లేదా చికెన్, ఆకుకూరలు, పండ్ల లాంటివి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రికవరీకి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ ఇవే. ఇంకో కామన్ ప్రాబ్లం ఏమిటంటే మలబద్ధకం. డెలివరీ తర్వాత కొంతమందికి మల విసర్జన సమయంలో భయం ఉంటుంది, స్టిచెస్ ఉన్నాయేమో అని ఆపేస్తారు. కానీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్, నీళ్ళు, తేలికపాటి నడక ఇవన్నీ కాన్స్టిపేషన్ను తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే నిద్ర గురించి కూడా మాట్లాడాలి. కొత్త బేబీతో పూర్తి నిద్ర దొరకకపోవచ్చు, కానీ బేబీ పడుకున్నప్పుడు మీరు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్లీప్ అనేది బాడీ రిపేర్ అయ్యే టైం. మరొక ముఖ్యమైన విషయం మీ మెంటల్ హెల్త్. డెలివరీ తర్వాత కొంతమందికి ఏడుపు రావడము, ఒత్తిడిగా అనిపించడము, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇది మొదటి కొన్ని రోజుల్లో కామన్, కానీ చాలా రోజుల పాటు కొనసాగితే మాత్రం డాక్టర్తో మాట్లాడాలి. సో ఫైనల్లీ నార్మల్ డెలివరీ తర్వాత పూర్తిగా రికవర్ అవ్వడానికి ఏదైనా మ్యాజిక్ డ్రింక్ లేదా స్పెషల్ ఫుడ్ అవసరం లేదు. సరిపడా రెస్ట్, మంచి హైడ్రేషన్, ప్రోటీన్ ఉన్న ఆహారం, తేలికపాటి నడక మరియు మీ బాడీకి టైం ఇవ్వడం, ఇవే బెస్ట్ రికవరీ టూల్స్. మీ బాడీ ఒక అద్భుతమైన పని చేసింది, ఇప్పుడు దాని రికవరీ అవ్వడానికి సరైన సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.